పిచ్చవరం ఎక్కడుంది? ఎలా చేరుకోవాలి? దీని ఒక ప్రత్యేకతలు ఏంటి? ఇది సేఫా? డేంజరసా? ఇక్కడ ఎన్ని రకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉంటాయితో పాటు ప్రపంచంలోనే ఒక ప్రకృతి సంపదను మీరు చూడాలంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ట్రావెల్ లవర్స్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. ఈరోజు మనం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులకు వెళ్ళబోతున్నాము. ఇంగ్లీష్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఇది మన ఇండియాలోని తమిళనాడులోని పిచ్చవరంలో అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా సోది పెట్టకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్. ప్రజెంట్ నేను పాండిచేరిలో బస్సు ఎక్కాను. చిదంబరం వెళ్ళడానికి మనకి ఇక్కడ నుండి 56 కిలోమీటర్స్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే పిచ్చవరంకి డైరెక్ట్గా మనకు బస్సెస్ ఉండవు. సో చిదంబరం వెళ్ళి అక్కడ నుండి 14 కిలోమీటర్స్ మళ్ళీ బస్ చేంజ్ అవ్వాలి. సో అక్కడ ఎవ్రీ 45 మినిట్స్కి అయితే ఒక బస్సు ఉంటుంది. ఫైనల్లీ పిచ్చవరంలో అయితే దిగిపోయామండి. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. మనకు పక్కనే మడ అడవులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 టికెట్ కౌంటర్లు ఉన్నాయి. సో టూరిజం డెవలప్మెంట్ తోటి నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది. మనం టూరిజం డెవలప్మెంట్ దానికైతే వెళ్తున్నాం. ఇక్కడ మీకు బ్యానర్ చూపిస్తాను చూడండి. 4 పర్సన్కి 400, 6 పర్సన్కి 600. ఇంకా తక్కువ మంది వస్తే మనం అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు, లేదా 2 పర్సన్సే వెళ్ళిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన టోకెన్ నెంబర్ అయితే వచ్చింది. ఇంక వెళ్దాం పదండి. ప్రపంచంలో అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అని మన చిన్నప్పుడు 10th క్లాస్లో అయితే తెలుసుకున్నాం కదా. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే రెండో అతిపెద్దది కూడా మన ఇండియాలోనే ఉంది, అది పిచ్చావరం అని. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి నేచురల్గా అయితే బే ఆఫ్ బెంగాల్ ఒడ్డున ఫామ్ అయ్యాయి. అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఇది ఒక బయోషీల్డ్గా యాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ 2004లోని తమిళనాడుకి సునామీ అటాక్ చేసినప్పుడు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ తీవ్రత అనేది తక్కువగా ఉంది. అండ్ మిగతా ప్లేసెస్లో తీవ్రత అనేది ఎక్కువగా ఉందని సైంటిస్ట్ అయితే కనుగొన్నారు. ప్రజెంట్ మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. మొత్తం కలిపి 400 రూట్లు అయితే ఉంటాయంట. అండ్ ఇది మనకి 1100 హెక్టార్లో ఉంది. అంటే సుమారు 3000 ఎకరాల్లో ఈ మడడువులు అనేది ఉంది. ఈ మడడువులు సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా నదులు సముద్రాల్లో కలిసే చోటు ఉంటుంది కదా, అక్కడ పొదలుగా దట్టంగా అయితే పెరుగుతాయి. ఈ అడవుల్లో చెట్లు సాల్ట్ వాటర్లో కూడా నివసిస్తాయి. సాల్ట్ వాటర్లో ఎలా నివసిస్తాయి? అసలు యాక్చువల్లీ మొక్కలు అనేవి సాల్ట్ వాటర్లో పెరగవు కదా అని అనుకుంటాం కదా. సో సేమ్ డౌట్ నాకు వచ్చింది. ఈ చెట్లలో వేళ్ళల్లో సాల్ట్ని ఫిల్టర్ చేసే పోర్స్ అనేవి ఉంటాయంట. ఇది 90% సాల్ట్ని ఫిల్టర్ చేసి మంచి వాటర్ని మొక్కకు అందిస్తుందంట. మన దేశంలో గంగా, కృష్ణ, గోదావరి డెల్టాల్లో ఎక్కువగా ఇవైతే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో కూడా కోరంగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఉంది. మీలో ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలా లోపలికి వచ్చే కొద్దీ రూట్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది. నేనైతే మీకు ఒకటి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే 2 కిలోమీటర్స్ మీరైతే తీసుకోండి బోట్ రైడ్. ఎందుకంటే 1 కిలోమీటర్ అంటే ఎంత దూరం వచ్చి మనం కంప్లీట్గా చూడాలి కాబట్టి 2 కిలోమీటర్స్ బోట్ రైడ్ అయితే తీసుకోండి. అది కూడా బోట్ లైక్ మోటార్ బోట్ అయితే తీసుకోకండి. ఇలా రో బోట్ తీసుకుంటే మీకు చాలా స్లోగా వెళ్తుంది. అండ్ మీకు కావాల్సిన పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే మాత్రం ఇదే. దశావతారంలో స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది ఇక ఓం నమో కట్టేసి ఇవన్నీ సముద్రంలో. విన్నారు కదా అతను చెప్పింది. ఈ ప్లేస్లోనే దశావతారం మూవీలో ఓం నమో నారాయణ సాంగ్ అయితే షూటింగ్ అయ్యింది. విశాల్ మూవీలో డిటెక్టివ్ క్లైమాక్స్ కూడా పిచ్చవరంలోనే అయ్యింది. చొక్క టీవీలో ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు కదా, ఈసారి గమనించండి. ఇక్కడ చాలా మూవీస్ అయితే, తమిళ మూవీస్ అయితే షూటింగ్ అయ్యాయంట. ఇక్కడ ఉండే ఆకులు చూడండి ఇలా ఉంటాయి అనమాట. సేమ్ జిల్లిడి చెట్టు ఆకుల్లాగే ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. విడిగా అయితే ఆ టికెట్ తీసుకొని బోట్ ఎక్కాడు అంట. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ బోట్ ఎక్కాడు. వీకెండ్ కాబట్టి అంతమంది క్యూ లైన్ అంత వీకెండ్. సో అర్థమైంది కదా అతను అనేది. వీకెండ్ రాకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. మేము కూడా 1 అవర్ అలా టోకెన్ నెంబర్ కోసం వెయిట్ చేసాం. మడడువులు అనేది ఒక పెద్ద బయోడైవర్సిటీ అండి. ఎందుకంటే ఇక్కడ 100 రకాల ఎన్నో జాతుల పక్షులు, నెక్స్ట్ యానిమల్స్, ఫిష్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. மேங்க்ரோவ் ட்ரீ இது மட்டிலன்னா இதில் ரூட் வந்துடும், வேறு ரூட் வந்துடும். இந்த கொண்டை வெடிச்சு లీఫ్ வந்துடும். లీఫ్ ఏకం ఇల్లు చుట్టూ మ్యాంగ్రోవ్ వచ్చింది అనుకో. మీరు కూడా ఒక టూరిస్ట్ స్పాట్ క్రియేట్ చేయొచ్చు. మ్యాంగ్రోవ్ కాయ, మ్యాంగ్రోవ్ ట్రీ.
స్టెమ్ బ్రాంచ్ ఇది ఆకులు అమ్ముకున్నలాగా ఉంది ఇవన్నీ పట్టుకుంటా పట్టుకో మ్యాంగ్రో ట్రీ ఫ్రూట్ సుందర్బన్ వెళ్ళడం అవదా బోటింగ్ టైగర్సా ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ పోతారా బోట్లు ఇట్లా ఇక్కడ నుంచి కాదు అక్కడ వెస్ట్ బెంగాల్ ఫస్ట్ 1 వెస్ట్ బెంగాల్ 2 పిచ్చావరం 3 అండమాన్ కర్ణాటక అండమాన్ అండమాన్ సుందర్బన్స్లో బోటింగ్ చేయడం అవదన్నారు కదా, కానీ సుందర్బన్స్లో అయితే బోటింగ్ చేయడం అవుతుందండి. కాకపోతే ఇది చాలా రిస్క్ అండ్ అడ్వెంచర్తో కూడుకున్న పని. నేను ఇది అందరికీ ప్రిఫర్ చేయను, కానీ ఎవరైతే రిస్క్ అండ్ అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ బెంగాల్ టైగర్స్ అనేవి ఉంటాయి, కొన్నిసార్లు అవి అటాక్ చేయడానికి కూడా ట్రై చేస్తాయి. కాకపోతే సేఫే, పర్లేదు, వెళ్ళొచ్చు. அந்த ட்ரீ மட்டில வந்து அதே மாதிரி செடி ஆயிடும். இப்போ పడేసిన తర్వాత మళ్ళీ పెరిగిపోద్ది. సో ఫైనలీ పిచ్చవరం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, అండ్ మోర్ ఓవర్ కమెంట్ అండ్ లైక్ అయితే ఈ వీడియోకి అయితే చేయండి. మన వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అండ్ ఎక్కువ మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది మన వీడియోని. సో స్టార్టింగ్లో ప్లీజ్ సపోర్ట్ మీ. మన ముందు వీడియోలో నాన్ వెజ్ అండ్ బిఎస్వై గురించి చేశాం కదా, కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ విత్ ప్రూఫ్స్ నేను వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతేనే సో కమెంట్ అయితే చేయండి, వీడియో అయితే చేయాలా వద్దా అనేది. సో థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.